గుమ్మడికాయ కథ. ఒకరోజు చిన్న పల్లె దగ్గర ఒక బుద్ధిమంతుడు రైతు ఉండేవాడు. అతనికి చిన్న తోట ఉండేది. అందులో పండ్లు, కూరగాయలు పెంచేవాడు. అతడు నిత్యం ప్రకృతి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు పెద్ద చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ, ఆకాశాన్ని చూస్తూ, తాను పెంచిన గుమ్మడికాయను చూసి ఆశ్చర్యపడ్డాడు. చిన్న విత్తనాల నుంచి ఇటువంటి పెద్ద గుమ్మడికాయలు ఎదుగుతాయేంటి? కాని ఈ పెద్ద చెట్టున చిన్నపాటి పండు మాత్రమే ఎందుకు వస్తుంది అని ఆలోచించాడు. అతనికి అప్పుడు వింతగా అనిపించింది. ఎంత వింతైన ప్రకృతి! పెద్ద చెట్టు, చిన్న పండు, చిన్న మొక్క, పెద్ద గుమ్మడికాయ అని మనస్సులో ఆలోచిస్తూ ఉండగా అతనికి నిద్ర వచ్చింది. కొద్దిసేపటికి గాలి బలంగా వచ్చి చెట్టుపై ఉన్న చిన్న పండు అతని ముక్కుపై పడింది. మేల్కొన్న రైతు బాధతో తన ముక్కులోకి చూశాడు. అది చిన్న పండు కావడంతో ఎటువంటి గాయం కాలేదు. అప్పుడతడు అనుకున్నాడు, ఓహ్! ఈ చెట్టుపై గుమ్మడికాయలే పెరిగేవి అయితే? అవి నేలపై కాకుండా ముక్కుపై పడితే? అలా ఆలోచించి హాయిగా నవ్వుకున్నాడు. అక్కడినుంచి అతను ఒక నీతి గ్రహించాడు. ప్రకృతిలో ప్రతి విషయానికి ఒక కారణంతోనే ఉంటుంది. మనం అర్థం చేసుకోలేనంత బుద్ధి ప్రకృతికి ఉంది. ఈ కథ చిన్నదైనా అందులోని సందేశం గొప్పది. ప్రకృతిని అనుసరించాలి, కాకుండా ప్రశ్నించకూడదు. ప్రతిదానికి ఓ కారణం ఉంటుంది. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.